చాలా బాగుందండి, ఎక్సలెంట్ అండి. సినిమా చాలా బాగుంది. సినిమా నేను చెప్తున్నా కదా, ఆయన నాగచైతన్య గారి కెరీర్లో ఇట్ ఈస్ ఏ బెస్ట్ పిక్చర్. ఆయన ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆయనకు సరైన ఛాన్స్ రాలేదు. ఆయన క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ ఆయనకున్న టాలెంట్ని బయటికి తీసుకొచ్చిన గొప్పతనం మన డైరెక్టర్ చందు మొండేటి గారిదే. స్టోరీలో కొత్తగా సార్, ఇట్ ఈస్ ఏ రియల్ లైఫ్ స్టోరీ. ఆ కంటెంట్ చాలా బాగా తీసుకున్నాడు, ఆ కంటెంట్ చాలా బాగా ఉపయోగించుకున్నాడు డైరెక్టర్ కూడా. ఆయన ఆ సబ్జెక్ట్ని తీయడంలో కూడా ఏంటంటే సక్సెస్ అయ్యాడు. యాక్చువల్గా ఏంటంటే మన ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఒక రకంగా మన వాళ్ళు ఏ రకంగా చిక్కుకున్నారు, వాళ్ళు ఆ ఫిషర్స్ని బయటికి ఎలా తీసుకొచ్చారు, దానికి తగ్గట్టు హీరోయిన్ కూడా సెకండ్ హాఫ్లో కంటిన్యూ చేస్తూ సెకండ్ హాఫ్లో హీరోయిన్ చాలా బాగా చూపించాడండి. హీరోయిన్ మొత్తం మటుకు సినిమాకి హైలైట్ అండి. వాళ్ళిద్దరి మీదే పిక్చర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. చాలా మంది ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ చాలా ల్యాక్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ల్యాక్ సీన్స్ అంటే ఎమోషన్ సీన్స్ అండి. ఆ ఎమోషన్ సీన్స్ ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ హాఫ్లో లవ్ ఏ రకంగా చూపించాడు, వాడి కోసం మళ్ళీ ఇది ఎంత కష్టపడింది, ఢిల్లీ ఎలా వచ్చింది, పాకిస్తాన్తో అక్కడ మినిస్టర్లతో కానీ అక్కడ మనం ఫారెన్ మినిస్టర్తో ఏ రకంగా మాట్లాడి బయటికి తీసుకొచ్చిన దాంట్లో హీరోయిన్ని చూపించడంలో వాళ్ళ లవ్ ఎఫెక్షన్స్ ఎమోషన్స్ కొద్దిగా ల్యాగ్గా అనిపించు కానీ బట్ ఈజ్ ఈజ్ నెసెసరీ. అంటే డైరెక్టర్ గారు అన్న తండ్రి మూవీ చూడడం జరిగింది, చాలా బాగుంది. ఒక మంచి ఫీల్ ఉంది మూవీ, నాకైతే చాలా గట్టిగా ఆకట్టుకుంది. ఆ శ్రీకాకుళం స్లాంగ్లో తీసుకున్నటువంటి ఫుల్ వాతావరణం చాలా బాగుంది. నాగ చైతన్య గారిది సాయి పల్లవి గారిది కాంబోలో వచ్చిన సెకండ్ మూవీ కాబట్టి మంచి కథలో వచ్చిన లవ్ స్టోరీ ఎంత సూపర్ హిట్ అవుతుంది, ఇది కూడా అంత సూపర్ హిట్ అయింది అనుకోవచ్చు. మన దేవిశ్రీ ప్రసాద్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కనుక చాలా బాగా ఇచ్చుకున్నారు, సాంగ్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 వరకు ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది మన నాగ చైతన్య గారు యాక్టింగ్ పరంగా చించబడేడు, ఎక్కడ మిస్యూజ్ లేదు, ప్రతి ఒక్కరు చూడొచ్చు. సినిమా అంత గట్టిగా కనెక్ట్ అయింది. ఇంకా సెకండ్ హాఫ్ చూసుకుంటే ఆర్టికల్ 370 మనకి ఎట్లయితే జీవించారో దాన్ని బేస్ చేసుకుని సినిమా అప్పట్లో జరిగిన అంటే నిజ జీవితంలో వచ్చిన స్టోరీయే కాబట్టి ఓవరాల్గా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే బేస్ ఉన్న సినిమా. మన సినిమా అయితే చాలా బాగుంది. ఇది మన తండేల్ సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. క్లైమాక్స్ ఎమోషన్ అయితే చిచ్చిపడేడబ్బా. లాస్ట్ ఒక 15 మినిట్స్ సినిమా అయితే వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయాడు. తండేలో ఒక రాజు అంటే ఒక నాయకుడు ఎలా కాపాడుకోవాలి టీం అందరినీ, ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని కూడా కొంచెం దూరం పెట్టాడు, మళ్ళీ కలిపారన్న సినిమా చాలా బాగుంది. అయితే నాది ఒక చిన్న వినపం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి చిన్న వినపం ఏంటంటే సముద్రంలో కూడా టవర్లు ఎంచండి, లవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ కాన్సెప్ట్ అంత బాగుంది సినిమా, వేరే లెవెల్. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 వరకు ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు చూడండి తండేల్ సినిమా, చించి పడేసిన సినిమా అయితే.